అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. రైట్, 2 నెలల క్రితము గంగోత్రి అనే అమ్మాయి బల్మికి జీవి తీసుకుంది. కారణాలు ఏందయ్యా అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేదాకానైనా బయట వల్లే 3 months ప్రెగ్నెంట్ అమ్మాయి అని చెప్పేసి పక్కకే ఉండి సుపనాతి లెక్క వేషాలేసి పిల్లను నమ్మించి మోసం చేసి పెళ్లి చేసుకుంటా అని అట్లా ఇట్లా అని చెప్పేసి ఆఖరికి అమ్మాయికి తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళి వేసుకున్న తర్వాత బెదిరింపు కాల్స్ అట్లా ఇట్లా ప్రెగ్నెన్సీ తీసేసుకోవాలి నువ్వు అని చెప్పేసి బెదిరించి ఊళ్ళకు పోవడం, గ్రూపులలో నేను 4వ అబ్బాయి 5వ అబ్బాయి అని చెప్పేసి మెసేజ్లు పెట్టడం, ఆ అమ్మాయిని మానసికంగా హింసించి వేధించి ఇలా అమ్మాయి బలమికి జీవి తీసుకునేటట్లు చేసింది. తర్వాత 2 నెలల 10 రోజులు అవుతుంది ఆ అమ్మాయి చనిపోయి. ఇప్పటికీ పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరుగుతున్నారు వాళ్ళ తల్లిదండ్రులు. పాపం వాళ్ళ కుటుంబానికి న్యాయం చేసిన పాపాన పోతలేదు. ఎన్ని కుటుంబాలు ఇట్లా బలి కావాలి, ఎంతమంది అమాయక ఆడబిడ్డలు ఇట్లా బలి కావాలి. కనీసం సిఐ అక్కడ ఉన్న ఆ పోలీసులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పట్టించుకున్న పాపాన పోతలేదట. ఇంకా మీదకెళ్ళి వీళ్ళని దబాయిస్తురు, బెదిరిస్తూ ఉన్నారనే అంశాలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. వాళ్ళ అమ్మ ఉన్నది, వాళ్ళ అమ్మతో మాట్లాడదాం, వాళ్ళ అక్క ఉన్నది, వాళ్ళ నాన్న ఉన్నాడు. ఒక్కొక్కరితోని ఏం జరిగింది, ఏం కథ, అసలు ముచ్చటేంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. నమస్తే. ఏం పేరు మీ పేరు? పేరు మనమ్మ సార్. భీమగాని గంగోత్రి నా బిడ్డ. సూర్యాపేటలో 10th దాకా చదివింది. 10th అయిపోగానే మా తమ్ముడు హైదరాబాద్లో చికెన్ షాప్ ఉంటుంది, హైదరాబాద్కి వచ్చింది. హైదరాబాద్లో చదువుతుంది కొత్తపేట శివాని కాలేజీలో. పాప 3 సంవత్సరాల దాకా తమ్ముని దగ్గర ఉంది. నాకు 2 బిడ్డలు, ఒక కొడుకు. నా పెద్ద బిడ్డ పెళ్లి చేసిన, పెద్ద పాప కాడ ఉంటుంది. డబుల్ బెడ్రూమ్ తీసుకురు వాళ్ళు. వాళ్ళ దగ్గర నుంచి కాలేజీ పోతుంది. సెలవులప్పుడు మా అమ్మ మా నాన్నకు బాగా లేకుంటే ఒకసారి 10 రోజులు, ఒకసారి 20 రోజులు ఉంది పాప. వాడు ట్రాక్టర్ తోలుతాడు, బాబాయ్ అవుతాడు. అతడు పోతుంటే బాబాయ్ నన్ను అడ్రోడ్ కాడ దించవా బాబాయ్ అని అన్నదట. అడ్రోడ్ కాడ ఎందుకు రా, అమ్మమ్మ వాళ్ళ ఇంటికన్నా దించొస్తారా అని ఆడ దించిండట. మరి అప్పుడు పోయినప్పుడు ఒక చిన్న డబ్బా ఫోన్ అనేది పాపని తీసుకో అంటే వద్దన్నదట. నువ్వు తీసుకోకుండా నీతోడు మాట్లాడాలి, మీ తమ్ముని మీ నాన్నని చంపుతాను బెదిరించేసరికి పాప ఫోన్ తీసుకున్న సంగతి మనకు తెలియదు. తర్వాత రాంగ్ కాళ్ళు 3 రోజులు బాగా రాంగ్ కాళ్ళు వస్తున్నాయి. నైట్ 11, 12, 1, 2ంటికి వస్తున్నాయి. ఎత్తుతున్నాం కానీ మాట్లాడట్లేరు. ఎత్తిందాకా ఫోన్ చేస్తుర్రు, ఎత్తితే మాట్లాడట్లేదు. అనేసి సరే ఈ పిల్ల నైట్ 9ంటికి మాకు ఫోన్ చేసింది. డాడీ నాకు భయం అవుతుంది, కాలు చేతులు గుంజినట్టు అనిపిస్తుంది, భయం అవుతుంది డాడీ అంటే. ఎందుకమ్మా అంటే 1 గంట నుంచి రాంగ్ కాళ్ళు ఒక 10 సార్లు వచ్చినాయి డాడీ, బాగా వస్తున్నాయి రాంగ్ కాళ్ళు అనగానే పొద్దున్నే ఆత్మకూరుపై కేసు పెడతా బిడ్డ అంటే, నేను అక్క వస్తావు నాన్న 10ంటికల్లా నీ పాప అన్నది. మరి తిన్నరా అమ్మ అంటే ఇప్పుడే బిర్యానీ బుక్ చేసిండు తింటామని అన్నది. ఇంకా అదే లాస్ట్ మాట బిడ్డ. ఇక మాట్లాడలేదమ్మా. మా పెద్ద పాప వాళ్ళు నైట్ 12ంటి దాకా డ్యూటీ చేసుకుంటారు. ఇక నైట్ 12ంటికి పడుకున్నారంట. పొద్దున్నే 8ంటి దాకా లేవరు, 8, 9ంటి దాకా లేవరు. అప్పుడు లేచి చూసేసరికి డోర్ తీయట్లేదంట పాప. ఈ పాప భయపడి స్నానం ఇట్లా చేస్తుందని చూస్తే నల్ల సప్పుడు రావట్లేదట. కింద లబలబ అని మొత్తుకుంటే వాచ్మెన్ వాళ్ళు పక్కన వాళ్ళు అంతా ఊరికొచ్చి ఏంటంటే గంగ తీయట్లేదు అనగానే కింద వాళ్ళు గడ్డపారలు తీసుకొని వచ్చి తీసేసరికి నా బిడ్డ ఫ్యాన్కి ఎలాడుతుందంట మేడం. మాకు ఏమని చెప్పినా రాంగ్ కాళ్ళు వచ్చినాయి అన్న, పోస్ట్ మార్టం తీసుకుపోతానగానే జటంగి సురేష్ అనే అతడు మా ఊరు అబ్బాయి ఇట్లా బ్యాచిలర్ పిల్లగాళ్ళకి ఎరకగానే మా అల్లుడు ఫోన్ చేసి ఇట్లా గంగ చనిపోయింది, పోలీసు వాళ్ళు తీసుకుపోతానంటారు. సురేష్ ఊరికి రానంగానే అబ్బాయి కారు వేసుకొని వచ్చి ఏంది సార్ తీసుకుపోతాంటారు, తల్లిదండ్రి చూసుకుంటారు. తీసుకోగానే పిల్లలు కొట్లేస్తారు, తల్లిదండ్రి రాని సార్ అనగానే మాది సూర్యాపేట దగ్గర 20 కిలోమీటర్స్ అమ్మ పాతల్లపాడు. ఆ నుంచి వచ్చేసరికి 3 గంటల టైం పట్టింది. 1 అయింది. ఆ 1ంటికి మేము వచ్చేసరికి ఆ స్టేషన్ హాస్పిటల్లో తీసుకుపోతే 3 నెలలు 20 రోజులు ప్రెగ్నెంట్ అని వచ్చింది పాపకి, బాబు అని. అప్పుడు మళ్ళా ఈ నైట్ 12 అయింది. మేము ఇంటికి పోయేసరికి తెల్లారి పాపని కర్మ చేస్తున్నాం. మళ్ళీ 3వ రోజు దినం వచ్చింది మాకు. ఆ దినం చేసే రోజు వీడు కోర్టుకు లొంగిపోయాడు. కేశవైన మహేష్ అనేట అతడు మన పాపని మోసం చేసిన మహేష్ లొంగిపోయినాక మేము ఆత్మకూరు పోయి ఇట్లా మళ్ళీ వాళ్ళు మందలిస్తానికి వస్తే ఈ దొడ్డి కొమరిగాడు అనేటోడు, కేశవైన మహేష్ అనేటోడు గ్రూపులల్లో అది ఇది పెట్టాడు. పాపని, చచ్చిపోయిన పాపని మనశ్శాంతి లేకుండా ఎట్లా ఏమని పెట్టు రికార్డులు ఉన్నాయి, పెడతాను మేడం. అట్లా తప్పుగా మాట్లాడు పాపని. వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు, వీళ్ళు నెవటిగా పెట్టుడు, నెవటిగా మాట్లాడి పెడుతున్నారు. మళ్ళీ వీళ్ళు ఇట్లా పెడుతున్నారు గ్రూపులు అనేసి మేము పోయి ఆత్మకూరులో కేసు పెట్టొచ్చినాం. మళ్ళా 4వ రోజు వాళ్ళ ఫ్యామిలీలు కూడా ఇట్లా తిట్టుడు మమ్మల్ని అది దానుడు మాట్లాడుతుంటే వీళ్ళ 6గురి మీద కేసు ఇచ్చినాం. అక్కడ ఆడ కేసు కావాలి. వీళ్ళు 3 పిటిషన్లు 4 ఇచ్చిన ఆడ కేసు కాకుండా సరికి మళ్ళీ ఇక్కడికి వచ్చినాం. పాప చనిపోయిన కాడికి వచ్చి మాకు పొలాల వాళ్ళ మీద ఉన్నాయి అనేసి మాట్లాడినాం.
మాట్లాడితే వాళ్ళు దొరకట్లే, వాట్సాప్ కాల్ మాట్లాడుతుండు, వాడు కాశీ పోయిన అంటుండు, అక్కడ అంటుండు. వానికి వీని కిందనే యాడ్ చేసినాం, దొరికితే జైలుకు పంపిస్తాం అనేసి 2 నెలలు మబ్బి పెట్టిర్రు. ఎవరు మభ్య పెట్టారు? ఎక్కడ పోలీసులు? ఇక్కడ వాళ్ళే వీళ్ళే మబ్బి పెట్టి ఇవాళ పట్టుకొస్తాం, రేపు పట్టుకొస్తాం, కేసు చేస్తాం అని మాట్లాడిరు. మాట్లాడినాక వాడే చెప్తాడు కదా, నేను సిఐకి 6 లక్షలు ఇచ్చిన, భద్రయ్య ఎస్ఐకి 4 లక్షలు ఇచ్చిన, ఒకడు జైలుకు పోయిండు కదా, ఇంకొకడు పోవాలి, ఎంతమంది పెట్టుకోరు, ఏం చేసుకుంటారో చేసుకోరు అని వాళ్ళు అనుడు. వీళ్ళు కూడా మేము వాని మీద కేసు అయింది ఇంకెందుకు అని డబ్బులు తిని తప్పు దారి పట్టించారు. వాళ్ళే చెప్తున్నారు ఇచ్చినమనేసి. ఇప్పుడు మహేష్ అనేట ఆయన పెళ్లి చేసుకున్నాడు అని అంటారు. పెళ్లి అయింది మేడం, ఆయనకు పెళ్లి అయింది, వాడికి బిడ్డ అవుతుంది అని పెళ్లి అయ్యి ఇట్లా ట్రాక్ చేసిండు అమ్మాయిని. పెళ్లి అయింది, పెళ్లి అయ్యి బెదిరించి సంవత్సరం అవుతుంది ఇట్లా చేసిండు. చేసినాక కూడా వాడు చెప్తాడు, మా ఊళ్ళో ఒక సర్పంచ్ అని ఉండు, ఆయనకు కూడా ఉన్నారు పిల్లలు, ఆయన ఎంటేసుకొని జానన్నని ఎంటేసుకొని ఇప్పుడు ఒక సురేష్ అన్న అతడు వచ్చినందుకు ఆయనది మీడియా వాళ్ళ ఒకటి రాయల మీడియా అని ఒకటి ఛానల్ ఉంటే అబ్బాయిది నువ్వేరా ఇదంతా చేపిచ్చేది అనేసి ఆ అబ్బాయిది మీడియా వాళ్ళ కొట్టిరు. సంఖ్యలేని వరుణుండు, వీడు జైలుకు పోయినాడు, వాని కారు తోలిండు, వరుణ్ కారు తోలిండు. వీళ్ళంతా వెల్ప్ చేసి ఇట్లా నన్ను నా కడుపు కోత పెడతారు. వాడు 2 నెలలకే వచ్చి మళ్ళా ఈ జటంగు సురేష్ మా అల్లుడే చంపిండు అనేసి మళ్ళా నేను పాతర్లపాడు మా ఆయనని 2ంటికి పట్టుకోబోని వచ్చిరు. హైదరాబాద్ నుంచి ఆత్మకూరు నుంచి వచ్చి మా ఆయనని 2ంటికి పట్టుకోబోతుంటే మీరు ఎందుకు తీసుకోబోతురు అన్న. తెల్లారి 7-8 అయినాక ఈ సెల్లో యూట్యూబ్లో కొట్టి రగన్నకు ఫోన్ చేసిన, మా ఆయనని కిడ్నాప్ చేసిరు అన్న, ఎటు తీసుకోబోతురు అర్థం కావట్లేదు, ఫోన్ రింగ్ అవుతుంది, ఫోన్ ఇవ్వట్లేదు, నాకు భయం అవుతుంది, ఇక్కడ మా పిన్ని చనిపోయింది, ఇలా కర్మ ఉంది దినాలు, నాకు భయం అవుతుంది, ఎటు పోవాలో తెలియట్లేదు అంటే ఎందుకు తీసుకుపోయిండ్రు? వాళ్ళు దొరికిర్రు, జైలుకు పంపిస్తున్నాని ఈయన తీసుకొచ్చారు. అంటే నేను ఆ రోజు ధర్నా సిపి ఆఫీస్ ముందు ధర్నా పెడతా అనేసి ఒక రికార్డు చెప్పినాం. ఆ ఇది ధర్నా చేస్తారనేసి ఈయన ఎత్తుకొచ్చిర్రు. ఎత్తుకొచ్చేసరికి నేను రగన్నకు ఫోన్ చేస్తే రగన్న స్టేషన్కి ఫోన్ చేసి ఏమిటి తీసుకొచ్చినావు, నువ్వు ఎందుకు తీసుకొచ్చినావు, బాధ్యతలను పట్టుకురావాలి కానీ నువ్వు నన్ను ఎందుకు ఇట్లా తీసుకొచ్చినావు, ఇట్నే అనగానే లేదు వాళ్ళు దొరికిరు, జైలుకు పంపిస్తున్నా, కేసు అయింది ఆల్రెడీ అనేసి అని అన్నాడు. అనేసి ఈయనని నా అమ్మతోడు నా పిల్లలతోడు కేసు చేస్తా కృష్ణ, నువ్వు ఎక్కడికి పోకి ఏం పోక అన్నాడు. ఇక ఇంటికి మళ్ళీ 500 ఇచ్చి ఇంటికి పంపించిండు. ఇంతవరకు దాకా ఇది తప్పుదా పట్టిస్తురు. ఆయన జైలు నుంచి రావాలని 2 నెలలు వచ్చిందాకా ఆపిరు, ఇవాళ లేదని అంటారు. వచ్చిండు మళ్ళా ఆయనే వాళ్ళ బావ సురేష్ చంపిరని ధర్నా చేస్తానే మళ్ళా రగన్న కాడికి వచ్చిండు, బెదిరించి అట్లా చేస్తుంది మేడం. నా బిడ్డకు న్యాయం చేయాలని ఆయనకు ఉరిశిక్ష అనేది పడాలి. ఏ తల్లికి ఇలాంటి కడుపు కోత రాకూడదు మేడం అనే కోరుకుంటున్నా. ఏమంటారు ఫైనల్ గా ఇక్కడ పోలీసు వాళ్ళు ఏమంటారు? లేమంటారు చేయము, ఏమన్నా ప్రూఫ్ ఉందా తీసుకురా అంటాడు. భద్రయ్య ఎస్ఐ అన్నట్టు ఆయనకు ఒక్కనికే చేస్తామని అంటారు, ప్రతి మూల చేయను అని అంటారు. ఆయనకు ఒక్కనికి అంటే వీళ్ళందరూ ఉన్నారు అందరూ. అంటే ఇప్పుడు మీకు బాధిత ఎవడైతే మోసం చేసిండో వానికి శిక్ష పడాలనా లేకపోతే ఈ జటంగి మహేష్ అనేటోడు, కేశమైన మహేష్ అనేటోడు, ఈ జైలుకు పోయిన వాళ్ళు ముగ్గురికి మాత్రం కంపల్సరీ ఉరిశిక్ష అనేది పడాలి. వాళ్ళ పాత్ర ఏంది దీంట్లో? నా పాపని బెదిరించారు, రాంగ్ కాళ్ళు మొత్తం వాళ్ళే మేడం. ఒక్కొక్కటి 10 సిమ్ములు ఉన్నాయి రాంగ్ కాళ్ళు. వాళ్ళు నా బిడ్డని ఊళ్ళో గ్రూపులలో పెట్టి విద్యత్ తీసిరు. చచ్చిపోయిన పాపకు పరువు లేకుండా చేసిరు, ఉన్న ఫ్యామిలీకి పరువు లేకుండా చేసిరు. 21 సంవత్సరం బిడ్డ, ఒక్క ప్రాణం కాదు 2 ప్రాణాలు తీసినా కూడా నా బిడ్డకు ఆత్మశాంతి అనేది లేదు, నాకు న్యాయం అనేది లేదు మేడం. చిన్న అదే కోరుకునేది. అది డిగ్రీ చేస్తుంది. వాళ్ళ అక్కతో ఒకసారి మాట్లాడదాం. వాళ్ళ అక్క అంటే మీ ఇంట్లోనేనా పాప చనిపోయింది? నా దగ్గర నుండి చైతన్య ఏం మాట్లాడింది ఆ రోజు? మంచిగానే మాట్లాడింది. అమ్మ నాన్నతో ఫోన్ మాట్లాడింది, నాతో అంటే ఇదంతా ఉంది 3.5 months ప్రెగ్నెంట్ అంటే మీకేం తెలియలేదు? ఏం లేదు మేడం, స్టమక్ గిడ ఏం కనిపించలేదు, ఏం లేదు. ఎప్పుడు ఉంటుందో నార్మల్ గా ప్రెగ్నెంట్ అని అదే అర్థం కావట్లేదు మేడం. పాపకి తెలుసు భయం. మంచిగానే ఉండేది మనిషి, మంచిగానే మాట్లాడేది, మంచిగానే ఉండేది. నైట్ అమ్మ నాన్నతో కూడా మాట్లాడింది. మార్చి 8కి 7కి మంచిగానే ఉంది, పొద్దున్నే 8కి సూసైడ్ చేసుకొని ఉంది. మిగతా ముగ్గురిని పెట్టంటే వాళ్ళు కేసు పెట్టట్లేదు. వానికి ఒక్కడికే అయిందిగా, వానికే చేస్తాం, వీళ్ళకి చెయ్యం. ఒక్కొక్కరికి 10 సిమ్ములు ఉన్నాయి, రాంగ్ కాల్స్ చేసిర్రు, రికార్డులు గిడ ఉన్నాయి, బెదిరించినట్టు లంచం తీసుకున్నట్టు మాట్లాడినాయి. అవి చూసి కూడా పెట్టంటే ఇంక ఎవిడెన్స్ పెట్టాం, వాడి మీద కేసు పెట్టాం. ఎవిడెన్స్ తో వాళ్ళకి సంబంధం లేదు కదా, కేసు కట్టమంటే కేసు కట్టాలి కదా. ఎవిడెన్స్ తో మీకేం సంబంధం? మేము కోర్టుకు సమర్పించుకుంటాం,
మీరు కేసు కట్టాలని అంటే కేసు కట్టాలి అదే అంటున్నాను, కేసు పెట్టండి అంటే అసలు మేము పెట్టాం. వాళ్ళు ఏం చెప్తారు, మేము వాళ్ళకి అన్ని లక్షలు ఇచ్చినాం, ఇన్ని లక్షలు ఇచ్చాం, అందుకే కేసు పెట్టట్లే అని వాళ్ళే ఊళ్ళో చెప్పుకుంటున్నారు. మళ్ళా రిటర్న్ కేసు పెట్టమంటే పెట్టట్లే, అస్సలు పెట్టట్లే మేడం. అంటున్నాం మేడం, 2 months నుంచి తిరుగుతూనే ఉన్నాం. ఉదయం పోతే నైట్ 11 అవుతుంది. 2 నెలల నుంచి తిరుగుతున్నాం కానీ కేసు మాత్రం పెట్టట్లే. వాడు బెయిల్ తీసుకొని బయటకు వచ్చేంత వరకు వెయిట్ చేసి వాడు బయటకు వచ్చి ఏ పోలీస్ మేడం, చైతన్యపూర్ పోలీస్ స్టేషన్, ఎవరు మాట్లాడుతారు? ఎస్ఐ భద్రయ్య, సిఐ వెంకటేశ్వరరావు, ఇద్దరు కేసు పెడతా అంటారు, పెట్టట్లేదు. రాసిచ్చినాం మేడం. పెట్టండి అంటే పెట్టట్లే. నువ్వు అది పాప చనిపోయింది కదా, ఆ రోజే పెట్టాలి ఏమన్నా ఉంటే. ఈ రోజు ఏంది అంటే తర్వాత తెలిసింది కదా మేడం, వాళ్ళు ఉన్నారని. అట్లా అని చెప్తే కూడా పెట్టం. వానికి ఒక్కనికి చేస్తాం, వీనికి చెయ్యం మేము, అంతే. నువ్వు ఏడ చెప్పుకుంటావో చెప్పుకోపో, ఏం చేసుకుంటావో చేసుకోపో అని మాట్లాడుతున్నారు. లంచం తీసుకురు మేడం, వాళ్ళు తీసుకున్నారు కాబట్టి అట్లా మాట్లాడుతారు. లేకపోతే వాళ్ళ డ్యూటీ ఏంది మేడం, ఒక అమ్మాయి చనిపోతే ఇన్వెస్టిగేషన్ చేసి కేసు పెట్టాలి. ఎవిడెన్స్ ఉంది, ఆ ఎవిడెన్స్ తీసుకుపోయినప్పుడు కేసు పెట్టి వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేయాలిగా, పిలిపించి చేసిరు. పెట్టంటే పెట్టట్లే. ఎందుకు పెట్టావు? నువ్వు లంచం తీసుకుంది, నువ్వు ఎందుకు కేసు పెట్టావు? తీసుకున్నావు కాబట్టి పెట్టట్లే. లేకపోతే వాళ్ళు చుట్టాలా పక్కాలా? నీకు పెట్టవన్నప్పుడు పెట్టాలి కానీ, గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది ఎందుకు? ఇవన్నీ చూసుకోవడానికేగా. పెట్టవంటే నేను పెట్టను అని మాట్లాడుతున్నా. పెట్టను అంటుంది మేడం. పెట్టను అన్నయ్య, మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? అంటే లేదు మేడం, పోయినప్పుడు ఎస్ఐ గానీ కేసు కట్టండి అని అడిగినప్పుడు మేము కట్టము అని అన్నయ్య మీ దగ్గర ఏం లేవు మేడం. అమ్మ నాన్న అందరూ నోటి మాట ద్వారా. దాదాపు వాళ్ళ దగ్గరికి తిరగబట్టి 2 months మేడం, 2 నెలలు అవుతుంది. ఏం చేసుకుంటావు చేసుకోపోయి ఆడ పెడతావు పెట్టవు. నేను మాత్రం పెట్టా. ఏమన్నా ఉంటే కోర్టులో పెట్టుకో. కేసు పెట్టాలి కదా మేడం, కేసు పెడితే కోర్టులో ఎక్కడ చూసుకుంటాం. పెట్టంటే పెట్టట్లేదు. ఎట్లుంటుండే మీ చెల్లె? చాలా మంచిగా ఉంటుండే మేడం, మంచి డేర్గా ఉంటది, మనిషి చాలా బాగుంటది, మంచిగా మాట్లాడుతుంది, మంచి స్టైల్ ఉంటది, మంచిగా ఉంటది. అన్ని పాపతో ఎట్లుంటుండే, ఎట్లా మంచిగా ఉంటాడు మేడం. రివర్స్ మీ ఆయన మీద కేసు పెడతామని అంటారు. అట్నే అంటారు మేడం. నీ కూతురు దగ్గర ఉంది కదా, నీ కూతురు దగ్గర ఉంటే చనిపోయింది కదా, నీ కూతుర్ని నీ అల్లుడిని పెడతాం అని మమ్మల్ని బెదిరిస్తుర్రు, ఇట్లా మేము అడగొద్దని. అందుకే కొంచెం మీడియా వాళ్ళకి చెప్తే వీళ్ళు రాజకీయ నాయకులు చూసి ఏదన్నా హెల్ప్ చేస్తారు. పాతర్లపాడు మేడం, సూర్యాపేట జిల్లా, ఆత్మకూరు మండలం. కలిసినాం మేడం. ఇట్లా యానారెడ్డి దగ్గర 2 లక్షలన్నర ఇచ్చిరంటే పోయి ఆయనకి రికార్డు వినిపించినాం. సరే మీ దగ్గర డబ్బులు ఇచ్చి పని చేయించుకుంటట ఇతన్ని పట్టుకోరి ఆయన కేసు పెడితే అక్కడ పోలీసులు ఏమంటే చూస్తున్నాం, దొరకట్లేదు. రోజు ఇదే రీజన్. 2 months నుంచి ఒక నిందితుడు ఎందుకు దొరకడు మేడం వీళ్ళకి? ఇంకా మిగతా ముగ్గురు వాళ్ళని పట్టుకుంటే హెల్ప్ చేసిన వాళ్ళు, చెల్లెల్ని తిట్టిన వాళ్ళు, రాంగ్ కాల్ చేసి బెదిరించిన వాళ్ళు ఉన్నారు కదా. కాల్స్లలో ఇక ఫోన్ మాత్రం చేసినట్టుంది కానీ మీ కాల్ డేటాలో ఇక ఏం మాట్లాడారు అనేసి తెలియదు. వీళ్ళని అడిగితే వీళ్ళు ఏం చెప్తారు? మా చెల్లెకి మీరు ఎందుకు కాల్ చేసిండ్రు అని అన్నప్పుడు ఏం చెప్తారు? వాళ్ళని ఏం అడగలేం మేడం, మనం పేర్లు చెప్పి ఇక వాళ్ళు పోలీసులు ఏం అడిగారో తెలియదు. ఆ రోజు ఏం మాట్లాడింది చివరిగా మీ చెల్లె? మంచిగానే మాట్లాడినా. కొద్దిగా ఫీవర్ వచ్చిండే మేడం నాకు. అక్క మార్నింగ్ వెళ్ళి టిఫిన్ చేస్తా, పడుకో, మంచిగా ఉంది. అప్పుడు నాకు హెల్త్ బాగాలేదు, నాకు ఇంతకుముందు అబార్షన్ అయింది. ఇక తనే అన్ని చూసుకునేది, ఇంట్లో వర్క్ చేయడం, మంచిగానే ఉండేది, మాట్లాడేది, బాగా ఫ్రెండ్లీగా ఉండేది. మా ఆయనతో కూడా మంచిగానే ఉండేది. వాళ్ళ నాన్న ఉన్నాడు, వాళ్ళ నాన్నతో మాట్లాడదా? నమస్తే. ఏం పేరు? నా పేరు కృష్ణయ్య. మీతో ఎట్లుంటుండే పాప? బాగుంటది, మంచిగా ఉంటది. చిన్నప్పటి నుంచి మాకేం లేకున్నా కూడా పిల్లగాళ్ళని చదివించుకుంటా, అప్పులు తెచ్చి కూడా పెట్టుకుంటా, చేసుకుంటా చిన్నతనంగా నుంచి. ఇక వాళ్ళ హాస్టల్ నేను కూడా ఇంటి దగ్గర లేను. ఒక 15 సంవత్సరాలు దేశం వెళ్ళిపోయినా. వాళ్ళు ఏమైనా వస్తే దాసారం వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి టౌన్లోనే హాస్టల్ వేసిపోయినా. ఇప్పుడు నేను వచ్చి ఒక 5-6 సంవత్సరాలు నేను ఊళ్ళోకి వచ్చిన కాంచా పండుగ కొత్తరు, లేకపోతే రారు వీడికి. ఇక ఆమెనా ఇక 10th అయిపోయింది, సూర్యాపేటలో హైదరాబాద్లో డిగ్రీ చేస్తుంది. 3 సంవత్సరాలు మా బామ్మర్ది కాడ ఉంది. ఇప్పుడు 2 సంవత్సరాలు నా పెద్ద బిడ్డ కాడ ఉంటుంది, పెళ్ళి అయిన కాంచి. ఇక డబుల్ బెడ్రూమ్ తీసుకుర్రు. ఇక వాళ్ళతోనే మంచిగుండి అంతా బాగా మంచిగుంటారు. ఇక ఇది సడన్గా మొన్న ఒకసారి సాయంత్రం ఫోన్ చేశారు.
నాన్న చెల్లె మాట్లాడుతుందట నీరసంగా ఉంది అన్నం తినలేదు ఇవ్వాలని అంటే చెల్లెకి రాపోనని అన్న ఏంద్రా గంగ అంటే ఏం లేదు నాన్న నాకు కాలేజీలు గుంజుకుపోతున్నాయని అన్నది. కాలేజీలు ఎందుకు గుంజుకుపోతున్నాయిరా మరి హాస్పిటల్ పోయిరా అన్న అంటే ఏమో రేపు పోతలే నాన్న అన్నది. అనగానే నాన్న భయం అవుతుంది అన్నది. నీకేం భయం అవుతుందిరా అన్న. అనగానే ఇట్లా సంగతి నాన్న అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నాడు మాత్రం కేశవైన మహేష్ జటకి మహేష్ నన్ను బెదిరించిపోయారు. సెల్లు తీర్చారు. సెల్లు తీసుకోకపోతే మాట్లాడకపోతే మీ తమ్ముని మీ నాన్నని చంపుతావు అని ఇట్లా బెదిరించారట. నిన్నమ్మ నాకు చెప్తే నేను పెద్ద మనుషులు నన్ను పిలిచి నేను మాట్లాడుతున్నా ఆ సంగతి చూసుకుందును. నిన్నమ్మ ఎందుకు చెప్పలేదు నువ్వు అని నేను అన్నా. అనగా సపోర్ట్ చేయలే. మరి మావయ్యకు 4-5 సార్లు కాల్స్ మధ్యరీతులు వచ్చినాయి, మరి అక్కకు 10 సార్లు వచ్చినాయి, నాకు 2 సార్లు వచ్చినాయి. మరి వాళ్ళ నెంబర్ లేనా అంటే ఇక సపోర్ట్ చేయలే ఏమో అన్నది. ఇక నేను పొద్దునట్టు పోతా పోలీస్ స్టేషన్లో కేసు పెడతా, నేను ఆడికి పిలిపిస్తా, వాడెవడో ఏం సంగతో నేను మాట్లాడతలే బిడ్డ, మీరు అన్నం తిని పండుకో అని అన్న. మామయ్య వచ్చినంటే రాలేదన్నది. అనగానే మరి అన్నం తిని ఏం కూర అంటే ఏదో కూర చెప్పారు, బిర్యానీ బుక్ చేసుకుంటావు నాన్న మామయ్య వచ్చినాక అని అన్నది. సరే బిడ్డ అన్న తిని పండుకోరన్న. నేను ఇక అన్నం తిన్నా. నేను నైట్ అయింది 10-11 అయింది. ఇక వాళ్ళకి చెప్పలే. నేను తెల్లారి గట్ల 8:30కు చనిపోయిందని ఫోన్ వచ్చిందా? ఫోన్ వచ్చింది. రైట్. ఈ మహేష్ అనే వ్యక్తి మీ ఇంటి దగ్గరనేనంట? మా ఇల్లు వెనకాల ఇల్లు. ఎప్పుడైనా పాప వచ్చుకుంటూ పోతుండేనా లేకపోతే అతనే ఇక్కడికి వస్తుండేనా ఎట్లా అన్నట్టు? అట్లా ఏం లేదు. పాప వాళ్ళ అమ్మమ్మకు తాతకు బాగాలేకపోతే ఆ ఊరికి పోతుంటే రోడ్లో పోతుంటే బాబాయ్ నన్ను ఆడ దించంటే ఎక్కించుకున్నట. ఆ రోజు మాట్లాడుకుంటూ పోయి ఆడ దించొచ్చిండట. మళ్ళీ ఒక రోజు ఆ ఊరికి పోయిందట. అయితే చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు చెప్తుర్రు అగో అక్కడ బెదిరించారట, అక్కడ జరిగింది ఇది. ఇక్కడ ఈ సంఘటన అంతా అక్కడ జరిగింది. మాకు చెప్పలేకపోయింది అమ్మాయి, భయపడేది మాకు చెప్పలేకపోయింది. ఇక నువ్వు వాళ్ళకు చెప్పొద్దు విషయం ఇది, చెప్తే మాత్రం సంపతో చేతం అని బెదిరించారు. ఆ సంగతి మాకు తెలియదు. తర్వాత ఇప్పుడు చచ్చిపోయినాక మాతోని మాట్లాడతలేరు కొంతమంది. ఇప్పుడు చెప్తురు, అప్పుడు మనం ఎందుకు చెప్పాలి వాళ్ళతో అన్నట్టుగా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు చెప్తున్నారు ఇది జరిగినాక ఎఫెక్ట్ అని తెలిసినాక మేము దానం చేసినాక 3వ నాడు వాడు డైరెక్ట్ కోర్టుకు లొంగిపోయినాక ఏం సార్ ఇట్లా సంగతి అంటారు వాళ్ళు లొంగిపోయిండు అని చెప్పిండు. అన్నాక మళ్ళీ మేము 6 రోజుల తర్వాత మరి ఏం సార్ ఏం సంగతి ఏంది మరి ఇట్లా రికార్డులు వస్తున్నాయి, ఇట్లా మీరు డబ్బులు తీసుకున్నామని అంటారు, ఇట్లా సంఖ్యలేని కొడుకు ఇట్లా ఫోన్ చేసిండట మీకు చెప్పిండట అనేసి అంటే సంఖ్యలేని కొడుకు అట్లా ఇట్లా అనేసి సిఐఎస్ఐ అంటే లేదు, ఇదిగో యానారెడ్డి ఇట్లా అంటారు, ఇట్లా ఇప్పుడు కేశవైన సర్పంచ్ కేశవైన మల్లయ్య అని అంటారు, ఇట్లా ఇవన్నీ కానీ మేము అంటే లేదు అట్లా ఇట్లా అని అన్నారు. లేదు సార్ మాకు న్యాయం జరగాలనేసి మేము అన్నాం. వాళ్ళ ముగ్గురిని కూడా కేసు పెట్టాలంటే సిడిఆర్ పెట్టమనేసి ఏసీబీ కాడికి పోయి 2 సార్లు ఏసీబీతో ఫోన్ చేయించినాక సిడిఆర్ పెట్టినాక ఆ సిడిఆర్ రాగానే అది 10 రోజులు మళ్ళీ లేట్ చేసినాక ఇక మమ్మల్ని పిలిచి మమ్మల్ని కూర్చోబెట్టి అన్ని డీటెయిల్స్ ఫలాని కాడ సూర్యాపేటలో వాడుండు జటింగ్ మహేష్ గాడు, కేశవైన మహేష్ ఇక్కడ హైదరాబాద్ ఉండు, మళ్ళా ఇగో ఈ ఫోన్ నెంబర్లు ఇగో ఆలయ్యి పలాను ఉంది అనేసి మమ్మల్ని కూర్చోబెట్టి అన్ని చూపిస్తే మేము చూసినాం. సరే సారు ఇక వీళ్ళే ఎవరు లేడు వీళ్ళని తీసుకొచ్చి నేను కేసు చేస్తాను చెప్పారు. వాని కింద యాడ్ చేస్తున్నాను. సరే ఓకే సార్ అని అన్నాక అట్లా 5-6 రోజులు మళ్ళీ 2-3 రోజులు పోలే. మళ్ళీ 5-6 రోజుల తర్వాత పోతే వాళ్ళు దొరకలేదు ఇంకా చేయలేదు. ఏం సార్ ఇదేనా పద్ధతి అని అన్నా. అంతలో మా చుట్టం చచ్చిపోతే మేము ఇంటికి వెళ్ళిపోయినాక ఆడ మేము ఇంటి దగ్గర కూర్చొని ఇక ఈ ఒక పోస్టరు ట్యాప్ కొట్టి 28వ తారీఖు నాడు మేము ధర్నా చేస్తాం TV9 వాళ్ళందరిని పిలిపించని అన్నాం. అనగానే ఆ నైట్ సాయంత్రం 9ంటికి నాకు అయిపోయింది చేసిన ఏడన్నా ఒక ఇష్టం సార్ నేను ఇంటి దగ్గర ఉన్నా, మీ అల్లుడు మీ బిడ్డ అయ్యాడు, అందరం ఇంటికానే ఉన్నాం, రేపు దినంగా సార్ అన్న. ఏం లేదు ఏం సార్ ఇంత రైతులు చేసినాను, ఏం లేదు రేపు మొత్తం స్టేషన్కు వాళ్ళని పట్టుకొస్తున్నాం కేసు అయిపోయిందని అన్న. రేపు రాను నేను రేపు రాను సారు నేను వెళ్ళిండి వస్తానన్న. అయితే ఇది పెట్టింది వాళ్ళు చూసుకురు రేపు ధర్నగా వాళ్ళది మీటింగ్ ఉందట ఆడ ఆ రోజు. అయితే ఇది అట్ట ఉందా అనేసి వీళ్ళు ప్లాన్ చేశారు, కానీ నాకు తెలియదు. ఈ వాళ్ళదే ఏదో మీటింగ్ ఉందట సిపి ఆఫీస్ ముందట ధర్నా. మనం ఆడ ధర్నా పెట్టాలిగా రేపు, మనం పోస్టర్ పెట్టినాక మాకు దీని మీద అవగాహన లేదు, ఏదో అట్లా పెట్టినాము, సరే పోయి చేద్దాం నిమ్మలంగా అన్నట్టుగా పెట్టినాం. ఆ రోజు డేట్ అని ఫిక్స్ చేసినాం. నన్ను నైట్ 2ంటికి వచ్చిండు ఎస్ఐ అని 2 కానిస్టేబుల్ తోలిండు, నన్ను తీసుకుండ్రు. ఆతంకూరు ఎస్ఐ 3 కానిస్టేబుల్ వాళ్ళు కారు వేసుకొని వచ్చారు, వీళ్ళు వచ్చారు, నన్ను లేపిర్రు. ఏం సార్ అని అన్న గుడ్డలు వేసుకొని రా బయటకు అన్నాడు. నేను గుడ్డలు వేసుకొని బయటకు రాగానే నా చేతుల చెల్లు ఎమ్మటే ఎస్ఐ తీసుకుండు, ఆత్మకూరు ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ తీసుకుండు. సార్ రమ్మన్నాడు అని నేను అసలు ఆఫీస్ ఉంది కొద్దిగా ముందు ఆడికి పోయినాం, కార్లు ఆడున్నాయి. ఏం సార్ అని
అనగానే నన్ను ఎందుకు రమ్మను సార్ అని నాతో రాత్రి 9ంటికి మాట్లాడాడు, నేను వెళ్ళిండి వస్తారని చెప్పిన, ఇవాళ దినం ఉంది సార్ అని చెప్పిన అని అన్నా. లేదు తీసుకొని రమ్మన్నాడు, జటెక్ సురేష్ నిన్నాడు. ఆ సురేష్ ఎందుకు సార్ అని కూడా రమ్మన్నాడు అని అన్నాడు. ఏం సారు అద్దమరైతే తీసుకుపోయేది ఏం చెప్పు, అసలు నన్ను తీసుకుపోయేది ఏంది? ఇప్పుడు వాళ్ళు చంపిన వాళ్ళు ఇక్కడ వాళ్ళని తీసుకుపోమంటే వాళ్ళని తీసుకుపోక నన్ను ఇవాళ తీసుకుపోతురు ఏంది? ఏదో జరుగుతుంది ఇడా. ఏం సార్ అన్నా, ఏం లేదు మా వాళ్ళంతా దగ్గరికి వచ్చారు, రేత్రి 2-3 అయిందిగా. కొత్తగా మీరు దూరంగా పోయిరండు వాళ్ళని కదా ఏం సార్ అని వాళ్ళు ఎప్పుడైతే దూరంగా పోయాడో నాకు డౌట్ వచ్చింది, అనుమానం. వీళ్ళు ఏదో నన్ను చేస్తారు, కిడ్నాప్ చేస్తానికి వెళ్తే అమ్మ రేపు మనకు ధర్నా పెడతానని అన్నావు. అప్పుడు గుర్తుకొచ్చింది నాకు, ఇగో వీళ్ళు ఈ ప్లాన్కి నన్ను తీసుకుపోయి ఆడ పెడతానికి ధర్నా చేయకుండా అని వీళ్ళకి సైలెంట్గా ఇస్తుంటే వచ్చిన పిల్లగాళ్ళ కాడికి ఇస్తుంటే పోయినా పోగానే వీళ్ళు నన్ను అదే తీసుకుపోతానికి కిడ్నాప్ చేస్తారు, వీళ్ళని మాత్రం మంచిగా గుర్తుపెట్టుకుని ఏ ప్రాబ్లం వచ్చినా ఇవ్వాలా, వీళ్ళే బాధ్యత మనకు అనేసి మీరు మంచిగా చూసుకోరారన్న. ఇక నేను కారు ఎక్కినా, ఇక వాడిని ఇంకొని పట్టుకోలేదు సార్ అనగానే అప్పుడు అన్నాక పోయి పట్టుకొని వచ్చారు, అలా కూసపించారు ఇంకొని గౌతమ్ ఇంటిని. ఇక నాకు చెల్లి అంటే ఇవ్వలే అస్స, రోడ్డు మీద పోయినాక అదే భద్ర ఎస్ఐ ఎక్కిచ్చిండు. స్టేషన్కి వచ్చినాక ఏం సారు డబ్బులు తీసుకున్నామని చెప్పిర్రు, మీకు యానారెడ్డి ఇట్లా 2 లక్షలన్నర తీసుకున్నామని అట్లా వాటి రికార్డు పెట్టిందే, సంఖ్యలేని కొడుకు ఇట్లా చేపిస్తున్నాని మీరు పెట్టిందే, ఈ సర్పంచ్ పెడుతుండని వాడే పెడుతుండు, సర్పంచ్ సపోర్టు ఇవన్నీ జటింగ్ మయ్యేసు రికార్డులు చేసి పెట్టింది. ఇవన్నీ ఇట్లా పెడుతుండ్రు, ఇదేంది పద్ధతి సార్, నాకు డౌట్ వస్తుంది సార్, మీరు ఏదో చేస్తున్నారు సార్ అని అన్న. డబ్బులు వేరేటోళ్ళ దగ్గర ఏరేటోళ్ళకు ఇప్పుడు చంపినోడు డబ్బులు ఎస్ఐకు సిఐకి ఇచ్చినామని చెప్తున్నారు వాళ్ళు, అందుకనే మాకు కేసు చేస్తలేరు, మేము డబ్బులు ఇస్తున్నాం అనేసి వాళ్ళు చెప్పటం. రికార్డులు ఉన్నాయి, వాళ్ళ రికార్డులు ఉన్నాయి, ఇప్పుడు వీళ్ళకి అందరికి పంపిన, వాడు మాట్లాడే రికార్డులు కొన్ని పంపిన ఉన్నాయి, అన్ని పాపన అన్నవి కూడా ఉన్నాయి, పాపన ఏదన్నది కూడా. ఇక నేనుండి ఎట్లా ఏం సంగతి అనగానే ఇక సార్ ఉండి సార్ ఇక నేను పోతా, మరి ఇక్కడ నాకు దినం ఉంది, నేను ఇలా ధర్నా పెడతలేను సార్ అని చెప్పిన. లేదు కృష్ణ ఏదో వెనకాల నువ్వు ఏదో వేసుకొస్తున్నావు అని నేను ఆఖరికి సార్ నన్న ఎవరిని వేసుకురాట్లేను, మా అమ్మతోడు నా పిల్లలతోడు, నేను మాత్రం నీ బిడ్డకు న్యాయం చేస్తా, అన్యాయం చేయను అనేసి ఇట్లా నా చేతులు పట్టుకొని నేను పోతున్నా సార్ అంటే నువ్వు డబ్బులు కూడా తీసుకొచ్చుకోలేదట అని 500 రూపాయలు తీసి నా చేతిలో పెట్టిండు. మళ్ళా ఎవరికి చేతులు పట్టుకొని సార్ నా చేతిలో పెట్టి నువ్వు ఎక్కడికి పోకు, ఏ మీడియాని కాడికి పోకు, ఏదైనా ఉంటే నాకు చెప్పు నేను చేస్తాను, నీకెందుకు అనేసి అని అన్నాడు. నేను అమ్మతోడు దేవునితో అంటే నేను నమ్మిన, సిఐని నమ్మి నేను వెళ్ళిపోయినా. వెళ్ళిపోయినాక 5 రోజులకు వచ్చిన, ఏం సంగతి సార్ అన్న, వాడిని పిలుచుకొచ్చిన కృష్ణ వాడు చేయలేదు అంటుండు, వానికి తెలియదు అంటుండు, మీ అల్లుని మీ బిడ్డని ఒకసారి రమ్మని స్టేషన్ కాడికి మాట్లాడాలి అని అంటుండే. మా అల్లుని మీద వాళ్ళ మీద కేసు పెడితే వీళ్ళు భయపడి వాళ్ళకి కేసు పెట్టరు అనేసి ఇలా ప్లాను. నా డిమాండ్ ఏంటంటే ఊళ్ళో ఇప్పటికి 5-6 మందిని ఈ ఓపెన్ చేసిండు వాడు, ఎవడు పట్టించుకోలే, వాళ్ళకి భయపడి. నా బిడ్డ వాని గురించే చచ్చిపోయింది, కారణం సూసైడ్ చేసుకొని, నా బిడ్డ వాని గురించి చచ్చిపోయింది. నా బిడ్డ గురించి మేము జానన్న దత్తం కానీ ఇంకోని కిసోంటిది రావద్దు, వాని పాటుగా లైఫ్ లాంగ్ వానికి జైలు శిక్ష పడాలి, లైఫ్ లాంగ్ వానికి సపోర్ట్ చేసిన వాళ్ళు 3 కూడా పడాలి. మాకు కావాల్సింది అది. ఉంది మేము పోలే, మనం ఎందుకు అడిగినా అడగలే, తిడతానే ఎవరు చూస్తాం. నా కొడుకు జైలు శిక్ష పడాలి, ఒక్కని కూడా ఉంచాం, మొత్తం కోసి పాడదెంగుతాం అందరినీ. జైలు శిక్ష కానీ రాదు, వీళ్ళుండి సంసారం చేసేది ఏందో చూస్తాం అని జటంగా మహేష్ అయితే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలు మొత్తం అనటం. ఎవరు వాళ్ళ దగ్గర వాళ్ళే అంతా, ఒకటే కుటుంబం, వాళ్ళంతా దగ్గరనే. జటంగా మహేష్, కేశవైన మహేష్ అంతా, సర్పంచ్ కూడా అల్లుడే, వాళ్ళ అన్నే అంతా వాళ్ళే. ఇది బెదిరింపులు వీళ్ళు మొత్తం. ఇంకోనికి రావద్దు ఈ బాధ, నా బిడ్డ వాళ్ళకి ఇటువంటిది ఇంకోనికి రావద్దు, అది మాకు కావాల్సిన లైఫ్ లాంగ్ పడాలి వాళ్ళకు. చెయ్యాలి, మాకు చేయకపోతే వాళ్ళకు 2 సస్పెండ్ కావాలి. మేము ఏం చేస్తాం, ఇక లేకపోతే ఆడ చచ్చినా చచ్చిపోతాం, ఇంత పోసుకోవాలి అంతే. న్యాయం జరగాలి మేడం. ఇప్పుడు వాళ్ళని ఎంటేసుకొని వచ్చేది ఏంది దొంగని, నీకెన్ని డబ్బులు కావాలో చెప్పు, నేను ఇస్తా, కావాల్సి ఉంటే నేను ఇస్తా, తీసుకోపో, నేను ఎవరికి చెప్పను. నన్ను అడుక్కోపోయాడు సాటంగా, నేను ఇద్దును, నాకు న్యాయం చేయకపోయాడు, డబ్బులు పోయినా నాకు న్యాయం అయింది అనుకుందిగా. నువ్వు దొంగ కాడ డబ్బులు తీసుకొని దొంగకు న్యాయం చేస్తావా? దొంగకు ఎట్ట చేస్తావు? నీకు ఉద్యోగం వచ్చింది ఎందుకు? నువ్వు ఇసోంటి చేస్తానుకా, లంచం తీసుకొని వాళ్ళకి పని చేస్తానుకా నువ్వు చేసేది? నీకెందుకు? గవర్నమెంట్ ఎందుకు నమ్ముకుర్రు? జనం అంతా ఎందుకు నమ్ముకుర్రు? ఇవాళ ఒకరికి బాధ వచ్చిందంటే పోలీస్ స్టేషన్ కేసు పెడితే పోలీసు చూసుకోవాలి, న్యాయం చేయాలి, కుసబెట్టుకొని చేయాలి.
దొంగని దొంగ అనాలే, మంచోని మంచాను. ఎందుకు డబ్బు కావాలనా? వాడు ఏమంటాడు, నేను ఇన్ని లక్షలు ఇచ్చి నేను చెప్తుండు వాడు, డైరెక్ట్ చెప్తుండు వాడు. రికార్డు ఇంటిలే, నీకు రికార్డు కూడా వినిపించిన, చెప్తూనే ఉండు. రికార్డు కూడా వినిపించిన నీకు, నేను ఎస్ఐకి రికార్డు వినిపించిన, సిఐకి రికార్డు వినిపించిన, మళ్ళీ సూర్యాపేటలో డిఎస్పీ కూడా రికార్డు వినిపించిన. వాళ్ళ కూడా చేసిన నాయమట్టుండని కేసు పెట్టారు సారు. ఆ సారు డిఎస్పీ ఆఫీస్కి ఇవన్నీ పోయినాక సూర్యాపేట సిఐ తలిగి ఆతకూర వీళ్ళంతా తలిగి ఆడ నేను నాయమటి జటంగి సురేష్ వస్తే జటంగి సురేష్ మీడియా వాళ్ళు తెంగి ఆ పిల్లగాడు నాయమటి అన్యాయం అయింది అనేసి నా పిల్లమ్మటి తిరిగితే నాయమటి వచ్చినోనికి కేసు పెట్టారు. నాకు న్యాయం చేసినోనికి, నాకు సపోర్ట్ చేసినోనికి కేసు పెట్టారు. కేసు పెట్టారు. ఇప్పుడు సూర్యాపేటలో రూరల్ పోలీస్ స్టేషన్లో జటంగి సురేష్ నాయమటి తిరిగి నా బిడ్డకు న్యాయం చేస్తారని తిరుగుతుంటే వానికి కేసు పెట్టిర్రు. కేసు పెట్టిర్రు. ఇప్పుడు మా అల్లుని మీద మళ్ళీ పెట్టాలని వీళ్ళు రమ్మంటారు. మీ అల్లుని సంగతి ఏంది అని భయపెడతానికి. నీకెందుకు? నువ్వు చట్టం ప్రకారంగా పని చేయి. నీకు గవర్నమెంట్ ఇచ్చింది ఎందుకు ఉద్యోగం? న్యాయం చెయ్యి, నువ్వు న్యాయం చెయ్యి. కాకపోతే న్యాయం చేస్తే నువ్వు న్యాయంగా ఆడుకో. కాకపోతే అడుక్కునేది ఏం లేదు, వాళ్ళకి పైసలు పోతాయి, వాళ్ళకి జీతాలు పోతాయి. కానీ జీతాలు పోతాయి. మరి ఇప్పుడు అడుక్కున్నట్టేగా. ఈ లక్షలు వచ్చినాయన మీరు సపోర్ట్ చేసేది. ఇక ఇంకొన్ని చంపేస్తే కూడా ఇంకో 2 లక్షలు ఇస్తే మీరు దానికి సపోర్ట్ చేస్తారుగా. నువ్వు ఫోన్ చేయడానికి, నువ్వు ఫోన్ చేసి కోర్టుకొచ్చేది. దాముగాని కారు వేసుకొని వచ్చిండు, దాముగాని కారు వేసుకొని వచ్చి జడ్జి లేకపోతే జడ్జిని తెప్పించిండ్రా వాడు వేనారెడ్డి గాడు. 1,02,50,000 వారికి ఇచ్చిన వేనారెడ్డి గారికి 2,50,000, పీపీకి 50,000, సిఐకి 50,000, నా దోస్తు గానికి 50,000. అదే నా భాస్కర్ అడ్వకేట్ పేరు భాస్కర్ ఉండగా వానికి 10,000 ఇచ్చిన. ఎందుకంటే వాడు సిఐలను కాదు ఎస్ఐలను ఉచ్చపోపిస్తాడు. రేపు చూడు నా కొడక ఏ గౌన్ల సిఐ ఏఎస్పీ రా కొడుకుల మీద పిటిషన్ వేపిస్తా రేపు. వాడిని జైలుకి పంపలేక కాదు మేము. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ లాగమవుతుంది. వాడు బొలకోడు ఇంటి మీద ఊళ్ళకి వచ్చి ఉన్నాడు. మళ్ళీగా నువ్వు నీ పంచాయతీ నీ సర్పంచితుల నీతుల బతుకుతున్నారు. ఒక బతుకు గొల్లల్లో అందరం ఏకం కావాలి. ఓరు గుండాల లింగమ్మల్ అనేటోడు దేవుడు రా వాడు. పైసలు లేకపోతే పైసలు కొడుతా తాత అన్నం తినురు అన్నాడు రా వాడు. కనీసం మందలు ఇచ్చినారా మీరు? మీ బతుకు బలగా దాగి ఆయన వస్తే నేను వస్తా 2 లక్షలు అయితే తిప్పి కొడితే 25,000 కాలేరా. 25,000 రా. 2,50,000 ఎవరికి ఇచ్చినవరా? రైట్, ఇది పరిస్థితి. మొత్తం మీద చైతన్యపురి సిఐ గాని ఎస్ఐ గాని కేసు పెట్టట్లేదట, కేసు కట్టట్లేదట. అమ్మాయిని మోసం చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో లొంగిపోయి 2 నెలలు జైల్లో ఉండొచ్చిండు. కాకపోతే ఆ వెనక తిరిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, రాంగ్ కాల్స్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఆమెని హింస పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, అర్ధరాత్రి రాంగ్ కాల్స్ చేసి ఇబ్బంది పెట్టుడట. మొత్తం మీద ఈ సిచ్యువేషను వాళ్ళ మీద కేసు పెట్టాలి, కంపల్సరీ నా బిడ్డకు న్యాయం జరగాలి. పైసలకు అమ్ముడు పోయిన పోలీసులు, పైసలకు అమ్ముడు పోయి మా కుటుంబానికి వాళ్ళు అన్యాయం చేస్తూ ఉన్నారని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు.